హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని సింపుల్గా మీ ఫొటోస్తో పిక్సార్ట్లో విత్ ఇన్ ఏ మినిట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్ళి ఈ 4 ఫైల్స్ చేసుకోండి. పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర పిక్సార్ట్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి ముందుగా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని టాప్లో ఉన్న ఎరేజరు బ్రష్ సైజును తగ్గించుకొని దీన్ని ఏం చేస్తారంటే ముందుగా చూపిస్తాను. ముందు కొంచెం పెద్దగా పెట్టుకున్నాను, దగ్గరికి ఎరేజ్ చేస్తాను. ఇలా నీట్గా ఇలా చేసి ఎరేజర్లోకి వచ్చి మళ్ళీ బ్రష్ సైజును తగ్గించేసి ఈ షేప్లో వరకే నీట్గా ఎరేజ్ చేస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఈ విధంగా ఈ షేప్లోకి ఎరేజ్ చేస్తాను. ఆ ఒక్క బాక్స్లోనే ఉండాలి ఫోటో అనేది, ఈ విధంగా. ఓకే, ఇలా నీట్గా ఎరేజ్ చేసుకోండి. ఇలా నీట్గా ఎరేజ్ చేసుకొని టాప్లో ఉన్న రైట్ మార్కు ప్లస్ యాడ్ ఫోటో, మళ్ళీ మీది ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి. బ్లెండ్ స్క్రీన్ అప్లై చేయండి. చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. ఇలా పెట్టుకోండి. పెట్టేసి టాప్లో ఉన్న ఎరేజరు నీట్గా ఏం చేస్తారంటే ఈ షేప్లోకి ఎరేజ్ చేసుకోండి. ఓన్లీ ఆ షేప్లోనే ఉండాలి, ఎక్కువ జూమ్ చేసుకుని అయినా చేసుకోండి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఇలా చేసేయండి. ఇచ్చేసి మళ్ళీ ఈ పక్కన ఈ విధంగా ఎరేజ్ చేయండి. కొంచెం వీడియో కొద్దిగా పెద్దదైనా కూడా ఓపిక్గా చూడండి, మీకు డీటెయిల్డ్గా చెప్తాను. వీడియో మాత్రం మీకు యూస్ అవుతుందండి, ఖచ్చితంగా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. ప్లస్ యాడ్ ఫోటో, ఇట్లా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫోటోని యాడ్ చేసుకున్నాను. బ్లెండు స్క్రీను, దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇందులోకి పెట్టండి. ఇలా టాప్లో ఉన్న ఎరేజరు ఏం చేస్తారంటే పక్కన బాక్స్లో ఉన్న వాటిని నీట్గా ఎరేజ్ చేయండి. ఇలా నీట్గా ఎరేజ్ చేసేయండి ఆ బాక్స్లో వరకు ఉండేటట్లు. ఇలా నీట్గా ఎరేజ్ చేయండి. ఇటు పక్క కూడా ఉంటే ఈ ఫొటోస్ మీదకి ఇది కూడా నీట్గా ఎరేజ్ చేయండి. ప్లస్ యాడ్ ఫోటో, మీరు ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్లెండు స్క్రీన్ అప్లై చేసి ఈ ఫోటోని ఇందులోకి పెట్టండి. ఎక్కడ స్కిప్ చేయట్లేదండి, వీడియోని మాత్రం మీకు పూర్తిగా చూపిస్తున్నాను నీట్గా అర్థం అవ్వాలని. కొంచెం లెంత్ అయినా పర్లేదు, పూర్తిగా చూడండి. లైక్ మాత్రం చేయండి, లైక్ చేస్తూ చూడండి. ఓకే, ఫోటో నీట్గా ఎరేజ్ చేశాను. రైట్ మార్కు ప్లస్ యాడ్ ఫోటో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక బ్లాక్ షాడోని తీసుకోండి, ఇక్కడకు పెట్టండి. ఇలా పెట్టేశారు కదా, ప్లస్ యాడ్ ఫోటో. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఫోటోని తీసుకోండి. రిమూవ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇది నేను ఇచ్చిన పిక్సార్ట్కే పని చేస్తుంది, కానీ మీరు ప్లే స్టోర్లో చేసుకున్న పని చేయదు, డబ్బులు అడుగుతుంది. నేను ఇచ్చేది ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు చెప్తానులేండి. ఇది పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి, చూపిస్తున్నా మీకు. ఇలా పెట్టేసి ప్లస్ యాడ్ ఫోటో, ఈ టెక్స్ట్ని తీసుకోండి. చెప్తాను మీకు, ఇంకా వెయిట్ చేయండి. ఇలా పెట్టండి. ఓకే, ఇలా పెట్టండి. ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఇది ఒక పద్ధతి. లేదు మీరు బైక్ మీద కూర్చున్నారనుకుంటే చూడండి, ఈ ఫోటోని డిలీట్ చేశాను, ఈ ఫోటోని పక్కకు పెట్టేసాను, తర్వాత యాడ్ చేసుకుందాం. ప్లస్ యాడ్ ఫోటో, మీరు ఏదైతే బైక్ మీద కూర్చున్నారో ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇది ఏం చేస్తుందంటే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుంది. నేను వాడుతున్న పిక్సార్ట్ కావాలనుకుంటే చెప్తాను వినండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందరికీ తెలుసు, మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉందని. అందులో నేను పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి, దొరుకుతుంది. ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు, చాలా మంచిది, బాగా పనిచేస్తుంది. నేను వాడుతున్నదే అక్కడ పెట్టాను. ఈ ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి. ఇలా చేసి ఈ బ్లాక్ షాడోని టైర్ కిందకు పెట్టాను. పైన లేయర్ సింబల్ ఇదే క్లిక్ చేసి డూప్లికేట్, ఇంకొక దాన్ని తీసుకొచ్చి ఈ కాలు కిందకు పెట్టాను. ఈ ఫోటో పైన పట్టి టాప్కి డ్రాగ్ చేశాను, ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఇదే ఫోటోని క్లిక్ చేశాను. అడ్జస్ట్మెంట్లో కొద్దిగా శాచురేషన్ పెంచుకుంటాను నాకు కావాల్సినంత. టాప్లో ఉన్న రైట్ మార్కు. ఇప్పుడు ఈ ఫోటోని టెక్స్ట్ని క్లిక్ చేశాను, దీన్ని చిన్నగా చేసి ఇక్కడికి పెట్టాను. ఇలా పెట్టాను. ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేస్తానో చూడండి. ఇలా పెట్టాను కదా ద బాయ్స్ అని, ఇలా పెట్టేశాను. ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. మీకు ఈ ఫాంట్ స్టైల్ రాదండి, మీకు ఈ ఫాంట్ స్టైల్ రావాలో ఏం చేయాలో చెప్తాను చూడండి. చిన్నగా చేసి ఈ పేరుని ఇక్కడికి పెడతాను. ఈ పేరు సియాలు, మై ఫాంట్స్, యాడ్ ఫాంట్స్,
మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది, అది క్లిక్ చేస్తే ఈ స్టైల్ వస్తుంది. దీన్ని చిన్నగా చేయండి ఇక్కడికి, ఇంకంతే. ఇలా చిన్నగా చేసి టాప్లో ఉన్న రైట్ మార్కు చూడండి, అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ టూల్స్ అని ఉంటుంది, రైట్ మార్క్ ఇస్తే ఎన్హాన్స్ అని ఉంటుంది. నార్మల్ ఫోటోని హై క్వాలిటీ 4Kలోకి మారుస్తుంది. నాయిస్ని, బ్లర్ని రిమూవ్ చేసి ఫోటో ఫేస్ క్లారిటీగా కనపడేలా చేస్తుంది. ఇది చేస్తే నేను ఇచ్చిన పిక్సార్ట్కి మాత్రమే పనిచేస్తుంది. చెప్పినట్టు టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళండి. నా టెలిగ్రామ్ మీ అందరికీ తెలుసు, మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. అందులో పిన్ లిస్ట్లో ఉంటుంది, చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, అయిపోయింది. టాప్లో ఉన్న రైట్ మార్కు సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.